వైసీపీ పార్టీకి బీసీలు వెన్నుముక లాంటి వారని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నోటు ఆశ చూపించి ఓటు లాక్కోవాలి అనుకునే అరవింద్ బాబుకు రాజకీయం అంటే ఏంటో కూడా తెలియదు అని అన్నారు. మా పార్టీ బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలకు అండగా నిలిచే పార్టీ వైసీపీ పార్టీ అని అన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడటమే కాకుండా ఆర్థికంగా కూడా చేయూతను అందిస్తుంది. ఈ రోజు 31వ వార్డులోని 40 బీసీ కుటుంబాలు వైసీపీ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. బుచ్చి పాపన్నపాలెం గ్రామానికి చెందిన 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయని చెప్పడం శుద్ధ అబద్ధమని అన్నారు. అరవింద్ బాబు రాజకీయాలలో కొన్ని అసత్యాలు మాట్లాడటం మామూలే, కానీ రాజకీయాన్ని అబద్ధం చేయటం నీ వల్లే సాధ్యమైందని చెప్పారు. బుచ్చి పాపన్న గ్రామంలో గతంలో కంటే ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి భారీ మెజారిటీ వస్తుంది. పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీసీలకు నరసరావుపేట పార్లమెంటు పరిధిలో పెద్దపీట వేస్తామని అన్నారు. నిజమైన కార్యకర్త నోటుకు లొంగడు, అరవింద బాబుకు ఓటుతో సమాధానం చెబుతాడని అన్నారు. 34వ వార్డుకు సంబంధించి 40 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వీళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అనేక మంచి కార్యక్రమాలు, ముఖ్యంగా బీసీల పట్ల చూపిస్తున్న ప్రేమ అభిమానాలు, ఈ రాష్ట్రంలో 100 సీట్లు దాదాపు 85 అసెంబ్లీ 48 అసెంబ్లీకి స్థానాలు, అట్లానే ఎస్సీ ఎస్టీకి సంబంధించి మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సంబంధించి 100 సీట్లు 50% సీట్లు ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. దీన్ని బట్టి ఈరోజు బీసీ సామాజిక వర్గం అందరూ కూడా ఈరోజు ఎంతో ప్రేమ అభిమానాలతో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళకి భవిష్యత్తులో పార్టీలోకి ఆహ్వానిస్తూ వీళ్ళకి మంచి కార్యక్రమాలు చేయాలి, మంచి పనులు చేయాలని చెప్పే ఉద్దేశంతో మేము అందరం ఉన్నాం. ఇప్పుడే అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయన కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చాడు. భవిష్యత్తులో ఏదైనా లోన్లు కానీ ఏదైనా ఇతరత్ర కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఇళ్ల పట్టాలన్నీ కూడా అందజేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నేనేదో బుచ్చిపాపనపాలెం నుంచి మరి 100 కుటుంబాలు జాయిన్ అయ్యాయని చెప్పి ఏదో అరవింద్ బాబు రాపించుకున్నాడు తన సోషల్ మీడియాలో తన ఫోటోలు దిగి. ఈరోజు వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ ఫోటోలు కూడా అన్నీ అప్లోడ్ చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరాడు. అది మా సొంత గ్రామం. మా గ్రామంలో మీరు ఓటింగ్ జరపండి, 5 కోట్లు ఇస్తానని చెప్పి ఈరోజు నమ్మించి మోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడు అరవింద్ బాబు. 5 కోట్లు ఇస్తానని చెప్పి ఈరోజు అంటే ఒక గ్రామానికి 5 కోట్లు ఇచ్చే స్థాయికి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళకి డబ్బులు వెచ్చించి ఈరోజు ఈ నియోజకవర్గంలో గెలవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివన్నీ కూడా వమ్ము చేసి ఈరోజు బుచ్చిపాపనపాలెం గ్రామంలో నిన్న మొన్న ఎవరైతే కలిశారో అరవింద్ బాబు వాళ్ళందరూ కూడా తిరిగి ఈరోజు సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.